యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం. మనం మొదటి నుంచి 11 వచనాలు మార్చి చదువుకుందాం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 3 నుంచి 11 వచనాలు మార్చి చదువుకుందాం. నూను కుమారుడని యెహోషువ వేగుల వారి 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశం ముఖ్యంగా యెరికోను వేగు చూడని వారితో చెప్పి షిత్తిము వద్ద నుండి వారిని రహస్యంగా పంపెను. వారు వెళ్ళి రహాబును ఒక వేశ్యనుంట చేరక్కడ దిగగా, అతడు నీ యొద్దకు వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుషులను వెలుపల తీసుకుని రమ్ము, వారు ఈ దేశంలోని వేగు చూస్తే వచ్చారని చెప్పుటకు రహాబు వద్దకు మనుషులను పంపగా, వారు ఎక్కడి నుండి వచ్చిరో నేను ఎరుగను. చీకటి పడుతుండగా గౌని వేయబడి వేలిన ఆ మనుషులు వెలుపలికి వెళ్ళిరి. వారు ఎక్కడికి పోయారో నేను ఎరుగను. మీరు వారిని శీఘ్రంగా పట్టుకొందురు. ఆ మనుషులు యోర్దాను దాడి రేవుల మార్గముగా వారిని తరబోయిన మనుషులు బయలువెళ్ళ తోడనే గవని వేయబడెను. యెహోవా ఈ దేశం మీకు ఇచ్చున్నాడని, మీ వలన మాకు భయం పుట్టినని, మీ భయం వలన దేశం అందరూ ధైర్యం చేయను నేను ఎరుగుదును. మేము వినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడని యెహోవా పైన ఆకాశం కింద భూమి దేవుడే. మీ ఎదుట ఎట్టి మనిషికి ధైర్యం ఏమాత్రం ఉండదు. చాలు, అంతవరకే. 11. కాబట్టి పోయిన వాళ్ళారా, ఇక్కడ యెరికో నగరం ఇది. యెరికో నగరంలో అక్కడ వేశ్య ఉంటుంది. ఆమె ఆ కాలంలో హోటల్ పెట్టిందన్నట్టు. పెద్ద వ్యాపారస్తులు, పెద్దవారంతా ఆమె ఇంటికి వచ్చి వెళ్తుంటారు. మరి ఈమె యెరికో పట్టణపు నివాసి, అన్యురాలు, కానాను స్త్రీ. ఆ పిల్ల ఆడుకుని ఏకండి, దయచేసి చాలా ఇంపార్టెంట్, దగ్గర పెట్టుకోండి. డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి పోయిన వాళ్ళారా, మరి ఇక్కడ బాబు, కాబట్టి మరి ఆ పట్టణంలో ఆమె ఇంటికి అనేకులు వస్తూ పోతుంటారు. కానానురాలు అయినను ఆమె చాలా ధైర్యవంతురాలు కాకుండా మంచి చక్కటి జ్ఞానం కలిగిన స్త్రీ. ఏదైనా విషయాన్ని ఆమె లోతుగా విని అర్థం చేసుకొని గ్రహించగలిగిన స్త్రీ. కాబట్టి మనం
వాక్యం చెప్పేటప్పుడు, వాక్యం వినేటప్పుడు వాక్యాన్ని చాలా శ్రద్ధగా వినాలి, గ్రహించాలి, నెమరు వేయాలి. అందులో ఉన్న అర్థం అప్పుడు మీకు అర్థమైతే అది మీ హృదయంలో నుంచి అనుకోని రీతిగా ఆరాధన అదే బయలుపెడుతుంది. కాబట్టి మనం వాక్యాన్ని చాలా శ్రద్ధగా వినాలి. దేవుని వాక్యాన్ని వినేటప్పుడు చాలా గౌరవించాలి. చూడండి, ఈమె అలాంటి స్త్రీ. ఇక్కడ ఈ ఇశ్రాయేలు ఆ దేశాన్ని వేగు చూడటానికి యెహోషువ పంపించినాడు. వాళ్ళు ఆ దేశంలోనికి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కడి వాళ్ళకు తావు లేదు. ఆమె చక్కగా వెళ్ళగలిగినారు. ప్రిన్న వాళ్ళారా, అక్కడ వెళ్ళి అక్కడ బస చేస్తున్నారు. వాళ్ళకు బస దొరికింది అక్కడ. అయితే ఈమె వెంటనే వారిని చూసి భయపడ్డాది. వీళ్ళు ఇశ్రాయేలీయులు, సామాన్యమైన వారు కాదు. వీళ్ళు దేవుని యొక్క బిడ్డలు, ఇశ్రాయేలీయులు. వీళ్ళు గొప్పవారని గ్రహించినదామె. అంత లోతైన గ్రహింపు కలిగిన స్త్రీ ఈమె. వేశ్య అయినప్పటికి కూడా లోతైన జ్ఞానం కలిగిన స్త్రీ. కాబట్టి మనం కూడా దైవవాక్యాన్ని చక్కటి జ్ఞానం చేత మనం వినాలి. తర్వాత వారిని ఇంటికి వచ్చిన తర్వాత వారు చక్కటి భోజనం పెట్టాది, గౌరవించినది. తదుపరి పైకి మిద్దె మీదకి ఎక్కి వారిని దాచిపెట్టి వారి మీద జమ్ము కట్టెలు కనబడకుండా దాచిపెట్టినది. ఎందుకంటే రాజు సైనికులు ఎప్పుడో చూశారు, వేగు చూడటానికి వచ్చారని. ఈమె మాత్రం ధైర్యంగా నిలబడ్డాది, ధైర్యంగా జవాబిస్తుంది. ఆమె ధైర్యంగా జవాబిస్తుంది. మరి ఆమె ఏమైనా అబద్ధమాడిందా? వాళ్ళను కాపాడటానికి మాట్లాడుతుంది ఆమె. అయ్యా, వాళ్ళు ఏ దేశం వారో, ఎక్కడి వారో నాకు తెలియదు. వాళ్ళు ఎక్కడి వారో తెలియదు, ఎవరో నాకు తెలియదు. మరి మా ఇంటికి మాత్రం అనేకులు వస్తారు, పోతారు. మరి మీరు వారిని తరిమితరా, పట్టుకుంటారు. పండి. ఎందుకంటే ఆమె దేవుని యొక్క భయాన్ని కలిగి, దేవుని భయం చేత వారిని దాచిపెట్టి వారితో ఇప్పుడు మాట్లాడుతున్నది. ఇక్కడ 2వ అధ్యాయంలో మాట్లాడుతుంది ఆమె. ఏమని మాట్లాడుతుంది? మిద్దె మీదకి ఎక్కి వారితో ఇట్టాను, యెహోవా ఈ దేశం మీకు ఇచ్చున్నాడని, మీ వలన మాకు భయం పుట్టినని, మీ భయం వలన ఈ దేశం అంతా ధైర్యం చేయండి అని నేను ఎరుగుదునన్నది ఈమె. అబ్బా, ఎంత గొప్ప మాట్లాడుతున్నది! ఈమె మాటలో ఆరాధన కనబడుతున్నది. ఈమె మాటలో గ్రేట్ అయిన ఆరాధన కనబడుతున్నది. యెహోవా ఈ దేశం మీకు ఇచ్చున్నాడని నాకు తెలుసు. యెహోవా ఈ దేశం మీకు ఇస్తున్నాడు. మీ వల్ల మాకు భయం పుట్టెనను, మీ భయం వల్ల మా దేశం అంతా ధైర్యం చేయండి.
నేను ఎరుగుదును. ఎందుకంటే వీరు ఎర్ర సముద్రం దాటినప్పుడు ఎలాంటి గొప్ప పనులు చేసినారో ఈమె బాగా గ్రహించింది. ఎందుకంటే ఈమె ఇంటికి అనేకులు వ్యాపారస్తులు చాలామంది వస్తుంటారు, పోతుంటారు. వాళ్ళు అనే మాటలన్నీ చాలా గ్రహించింది. ఇశ్రాయేల్ అంటే ఏం మనుషులే వాళ్ళు, ఏం మనుషులు వాళ్ళు. వారి కొరకు ఎర్ర సముద్రం భయపడి గోడగా నిలిచిపోయింది. వాళ్ళ దేవుడు ఏ దేవుడు, ఏమి దేవుడు వాళ్ళది అని వాళ్ళు అనుకుంటుంటే ఏమి విన్నది. అంతవరకే, వెళ్ళి చూసింది కూడా కాదు. విని వాళ్ళారా, వినటం మాత్రం చేతనే చక్కగా వినదామె. చక్కగా విని ఎలాంటి ప్రజలు వాళ్ళు, ఎట్లా ఉన్నారు వాళ్ళు చేసిన యుద్ధాలు ఏమిటి, ఎవరెవరిని జయించినారు, ఏ రాజులను జయించినారు. ఇక్కడ 2 రాజుల పేర్లు కూడా రాయబడ్డాయి. వాళ్ళని జయించాలంటే అబ్బా, ఇక సామాన్యమైన మనుషులు కాదు వీళ్ళు, సామాన్యమైన మనుషులు కాదు వీళ్ళు. కాబట్టి పోయిన వాళ్ళారా, ఈమె ఎలాంటి స్త్రీ అయినప్పుడు కూడా దేవుని మాత్రం బాగా తెలుసుకున్నది. దేవుడంటే గ్రహించినది. దేవుడంటే గొప్పగా మాట్లాడుతున్నది. దేవుడంటే గొప్పగా మాట్లాడుతున్నది. కాబట్టి మనం ఏ రీతిగా ఉంటున్నాం, మన హృదయాలు ఏ రీతిగా ధ్యానిస్తున్నాయి, పోయిన వాళ్ళారా, దేవుని యొక్క గొప్పతనం గురించి మనం పాట పాడతాం, గ్రేట్గా పాట పాడతాం వాస్తవమే. కానీ గ్రహింపులోనికి రావాలా, ఆచరణలోనికి ముఖ్యంగా రావాలా. పోయిన వాళ్ళారా, ఇక్కడ మీ భయం వలన దేశం అందరికీ ధైర్యం చెడిపోయిందయ్యా అంటుంది. మీ వలన భయం పుట్టడమే కాదు, దేశంలో అందరికీ ధైర్యం చెడిపోయింది. ఇక ధైర్యం ఏమాత్రం లేదు. పోయిన వాళ్ళారా, యేసు ప్రభు గురించి మన గ్రహింపు అదే రీతిగా ఉండాలి. కాబట్టి దేవుని యొక్క గొప్పతనాన్ని లోతుగా అర్థం చేసుకునే వారు ఉండాలి. అది లోతుగా అర్థం చేసుకోవాలా. యేసు ప్రభు ఎందుకు వచ్చినాడు, యేసు ప్రభు ఏం చేసినాడు, యేసు ప్రభు కార్యాలు ఏమిటి, చాలా గ్రహింపులోనికి రావాలి మనం. ఏమొచ్చింది తర్వాత వాక్యం 10వ వచనం, మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు మీట యెహోవా ఎర్ర సముద్రం ఎలాగూ ఆరిపోజేసును. యోర్దాను తీరం ఉన్న అమోరీల 2 రాజులైన సీహోను ఓగు మీరేం చేస్తారో, అనగా మీరు వారిని ఎలాగ నిర్మూలన చేస్తారో ఆ సంగతి మేము వింటిమి అన్నది. ఆ సంగతి మేము వింటిమి. ఎర్ర సముద్రాన్ని ఏ రీతిగా పాయలు చేసినాడో మీ దేవుడు, మేము వింటిమి. పడిపోయిన వాళ్ళారా, ఈమె వాస్తవంగా దేవుడు అంటే చాలామంది లెక్క పట్టుకుంటారు కొందరు, ఇలాంటి స్త్రీలు. కానీ ఈమె దేవుడు అంటే చాలా భయం కలిగిన స్త్రీగా కనబడుతున్నది. చాలా అంటే చాలా భయం కలిగిన స్త్రీగా కనబడుతున్నది. తర్వాత 11, మేము వినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడనే యెహోవా పైన ఆకాశమందు కింద భూమి అందు దేవుడే. మీ ఎదుట ఎట్టి మనిషికైనా ధైర్యం ఏమాత్రం ఉండదు.
చూసండి ఎంత గొప్ప ఈ 3 మాటలు ఇస్రాయేలులో వాళ్ళ రక్త నరాల్లో వచ్చి, అబ్బా ఇప్పుడు యుద్ధంలో దుంకితే బాగుండు కదా, ఇప్పుడు యుద్ధంలో దుంకితే బాగుండు కదా అని పౌరుషం వచ్చింది వాళ్ళకు. చూడండి అంత గొప్ప పౌరుషం ఆమె మాటలో కనబడుతున్నది. ఆమె మాటలే గొప్ప ఆరాధనగా బయలువెడుతున్నాయి. మనం చేసే ఆరాధన అంతా ఈమె నోటి నుంచి బయలు వెళ్ళిపోయింది. అప్పుడే మనం ఏమేమి ఆరాధన చేస్తామో, ఏమేమి యేసుప్రభువును పొగుడుతామో, ఆ పొగిడేదంతా ఏమి నోటి నుంచి బయటకు వచ్చేసింది అప్పుడే. చూడండి కాబట్టి పోయిన వాళ్ళారా, మరి ఈమె ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళను ఇశ్రాయేలును ఎంతగా భయపడి, దేవునికి భయపడి ఘనపరిచినది. దీన్నే గ్రేట్ అయిన ఆరాధన అంటే ఇదే. గ్రేట్ అయిన ఆరాధన అంటే ఇదే. కాబట్టి పోయిన వాళ్ళారా, ఇలాంటి ఆరాధన ఈమె హృదయంలో ఉన్నది కాబట్టి ఆ వేగు చూడటానికి వచ్చిన ఒక ఆయనే షల్మా అని ఆయన ఈమె జీవితాన్ని పరిశీలించినాడు. పరిశీలించి అబ్బా ఇలాంటి గొప్ప స్త్రీ దొరకడం చాలా కష్టం. ఇలాంటి ఆమె నాకు భారీగా ఉంటే అబ్బా నా జీవితానికి ఇంకా పెద్దగా కళ అనుకున్నాడు ఈయన. చూడండి అదే ఇక్కడ మత్తయి సువార్తలో లిఖించబడ్డది. మత్తయి సువార్త 3వ అధ్యాయం. మత్తయి సువార్త 1వ అధ్యాయం. మత్తయి సువార్త 1వ అధ్యాయం ఇక్కడ 5వ వచనం చదువుకుందాం. నయస్యోను షల్మాను రాహాబు నందు బోయోజును గనెను. చాలు. ఇక్కడ వేగు చూసానికి వచ్చిన ఆయన ఒక ఆయనే షల్మాను. ఆయన ఎవరు? షల్మాను ఇశ్రాయేలుడు. ఆ షల్మాను ఏమనుకున్నాడంటే ఇలాంటి ఆమె నాకు భార్యగా ఉంటే ఎంత గొప్ప సంగతి అనుకున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఆమెను తాను వివాహం చేసుకున్నాడు కూడా. ఈమె కానాను స్త్రీ. యూదులు కానానీయులను పెళ్లి చేసుకోరు. వాళ్ళు చాలా నిష్ఠాగరిష్ట మనుషులు. అయినను ఈమె యొక్క జీవితాన్ని బట్టి, ఈమె మాటలను బట్టి, ఈ మాటలు బట్టి తన హృదయం కరిగిపోయి ఇలాంటి ఆమె నాకు భార్య ఉంటే చాలా బాగుంటుంది. కాబట్టి ఇక్కడ వాక్యం ఏమున్నది? షల్మాను రాహాబు నందు భక్తుడైన బోయోజునుగా అన్నాడు. చూడండి, రాహాబు నందు భక్తుడైన బోయోజు పుట్టాడు. తర్వాత కింది వచనం, బోయోజు రూతునందు ఓబేదునుగా నేను అని రాయబడ్డాది. భక్తుడు ఓబేదుగా, ఆమె రూతునందు ఓబేదునుగా నేను. ఓబేదు తండ్రి పేరు యెషయా కుమారుని పేరు దావీదు. చూడండి ఎంత గొప్పగా ఆమె గర్భం దీవించబడ్డదో. ఒక పట్టణపు వేశ్య రాహాబు
రహాబు దేవునికి తన హృదయం ఇచ్చడం ద్వారా, దేవుని నమ్మడం ద్వారా, దేవుని గొప్ప చేసుడు ద్వారా ఇలాంటి వారిని కనడానికి ప్రభు అవకాశం ఇచ్చినాడు. ఆమె గర్భాన్ని దీవించినాడు. ప్రేమ వాళ్ళారా. కాబట్టి మన ఆరాధన ఏ విధంగా ఉండాలి? అలాంటి రాహాబు లాంటి ఆరాధన మనం చేయగలగాలి. రాహాబు లాంటి ఆరాధన చేయగలగాలి. ఆమె ఆ దేశంలో ఉండి, ఆ దేశంలో చక్కటి స్త్రీలు ఉన్నారు, పెద్ద పెద్ద స్త్రీలు ఉన్నారు, యోగ్యమైన వారు ఉన్నారు. కానీ ప్రభు ఎవరికి అవకాశం ఇవ్వలేదు. ఈమెకే అవకాశం ఇచ్చాడు. చూడండి, తిరిగి మనం రూత్ దగ్గరికి వద్దాం. న్యాయాధిపతులు రూతు. రూతు గ్రంథం మొదటి అధ్యాయం 13 నుంచి 17 వరకు చదువుకుందాం మనం. మార్చి 13వ వచనం నుంచి 17 వరకు. వారు పెద్దవారు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకొందురా. మీరు వారి కొరకు కనిపెట్టుకొని పొడుసు లేక ఒంటరి కత్తలై ఉందరా. నా కుమార్తెలారా, అది కూడదు. యెహోవా నాకు విరోధి అయ్యాను. అది మిమ్ము నొప్పింద కంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించిందని వారితో చెప్పాను. ఆమె ఇదిగో నీ తోడికోడుని జనుల యొద్దకు తన దేవుని యొద్ద తిరిగిపోయినదే. నీవును నీ తోడుకోలు వెంబడి వెళ్ళుమనెను. నీవు మృదపం చోటునే నేను మృదుపొందను, అక్కడనే పాత పెట్టబడదను. మరణం తప్ప మరి ఏదైనా నిన్ను నన్ను ప్రత్యేకించిన యెహోవా నాకు ఎంత కీడైనా చేనుగాక అనేను. చూసారా? కాబట్టి పెన్న వాళ్ళారా, ఇక్కడ చూడండి, ఈమె రూతు మోయాబురాలు, రాహాబు కానాను స్త్రీ, రూతు మోయాబురాలు దేవత, కామోషు దేవతను పూజించిన వ్యక్తి ఈమె. కామోషు దేవతను పూజించిన వ్యక్తి రూతమ్మ. కాబట్టి అలాంటి స్త్రీ ఇక్కడ యూదా వంశంలో కోడలుగా వచ్చింది. యూదా వంశంలోనికి కోడలుగా వచ్చింది. వాళ్ళు ఇక్కడ ఎవరు? రూతమ్మ, ఓర్పా, రూతమ్మ, ఇద్దరు తోడి కోడళ్ళు ఇద్దరు. వారిద్దరు చాలా మంచివాళ్ళే, ఇద్దరు చక్కటి స్త్రీలే, చక్కగా అత్తకు లోబడిన స్త్రీలే, చక్కగా ఇద్దరు వాళ్ళు అత్తకు మంచి సాకిరి చేసిన వాళ్ళే, చక్కగా జీవించిన వాళ్ళు. అయితే కొద్ది కాలానికి వాళ్ళ భర్తలు ఇద్దరు చనిపోయినారు. ఇక్కడ రాయబడ్డారు. విన వాళ్ళారా, అప్పుడు నయం ఉంటుంది, నా బిడ్డలారా, నేను ముసలిదానను, ఇప్పుడు నా కుమారులు ఏం కలగరు, కలిగిన వాళ్ళ పెద్దవాళ్ళంతా మీరు ఉండలేరు. అది న్యాయం కాదు. దయచేసి మీరు వెళ్ళి మీ తల్లిగారింటికి వెళ్ళి మీకు ఇష్టమైన వారిని పెళ్లి చేసుకొని బిడ్డా,
అని చక్కగా దీవించి వారిని మాటతో మాట్లాడింది. అందులో ఓర్పా ఏం చేసేది, మా అత్త దీవించింది కదా, మా అత్త దీవించింది, పర్వాలేదు అత్తమ్మా, ఇక నన్ను ఆశీర్వదించమ్మా, ఇక నన్ను దీవించు, నీ దీవెన తీసుకొని నేను పోతా చాలు అని ఏం చేసింది. ఆమె దీవెన తీసుకున్నది, అత్తను ముద్దు పెట్టుకున్నది, వెళ్ళిపోయింది. మరి ఇప్పుడు ఉన్నది రూతమ్మ మాట్లాడుతున్నది. ఆమె నీ తోడికోడలు వెళ్ళుమనను, అందుకని తోడికోడలు వెళ్ళుమని చెప్పాది. అయితే రూతమ్మ ఏమంటుంది, నేను వెళ్ళను. తర్వాత ఏమంటుంది ఈమె, రూతు నా వెంబడి రావద్దని, నన్ను విడిచిపెట్టి నన్ను బతిమాలు కొనవద్దు, నీ వెళ్ళి చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించుని నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అని అంటున్నదేమే. చూడండి ఇక్కడ ఎంత గొప్పగా మాట్లాడుతున్నది. సరే, ఈ ఓర్పా మంచిదే, ఇక్కడ మంచిగానే రాయబడ్డది. ఆమె చెడ్డామేం కాదు, మంచి చక్కటి స్త్రీయే. అయితే ఇక్కడ వాళ్ళ హృదయాలు వేరువేరుగా కనబడుతున్నాయి. కనబడుతున్నాయి. రూతమ్మ ఏమంటుంది, నా వెంబడి రావద్దని నన్ను బతిమాలు కొనవద్దు, నీవు నివసించోటి నేను నివసిస్తా, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు పాతిపెట్టే చోటు నేను పాతిపెట్టబడతా, మరణము తప్ప ఏదైనా నేను నన్ను విడిచిన దేవుడు నాకు గొప్ప అపాయం కలగజేయను గాక అన్నది. చూడండి ప్రియ వాళ్ళారా, మన దేవునిలో ఉన్నదగిన వారంగా ఎట్లా కనబడుతున్నాం, ఈ రూతమ్మ ద్వారా మనం నేర్చుకోవాలి. రూతమ్మ ఈమె కడుపులో పుట్టిన బిడ్డ కాదు, బంధువర్గం కాదు, రక్త సంబంధి కాదు. అయినను ఈమెలో గొప్ప సమర్పణ వచ్చిందంటే దాన్ని మనం ఆరాధించాలా. ఆమె నీ జనమే నా జనం అంటున్నది, నీ దేవుడే నా దేవుడు అంటున్నది, నీ దేవుడే నా దేవుడు అంటున్నది. కాబట్టి పీనవాళ్ళారా, మరి ఈమె మాటలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. అత్త కొరకై లోతుగా సమర్పించుకున్నది, అత్త కొరకై తన జీవితాన్ని త్యాగం చేసుకున్నది, దేవుని ఇంకా లోతుగా తెలుసుకోవాలని తీర్మానం చేసుకున్నది. పోయిన వాళ్ళారా, ఈ నూతన సంవత్సరంలో మన యొక్క తీర్మానం ఇలాంటి గొప్పదిగా ఉంటే ఎంత గ్రేట్ అది, ఎంత గొప్పదిగా ఉంటే ఎంత గ్రేట్ ఇది. కాబట్టి పోయిన వాళ్ళారా, మరి ఈ రూతమ్మ లాంటి సమర్పణ కలిగిన వారంగా మనం ఉంటున్నామా? ఆమె ఈ రూతమ్మ ఈ నయోమి దగ్గర ఏమీ లేదు, ఇల్లు లేదు, వాకిలి లేదు, ఆస్తి లేదు, ఆస్తిపాస్తులేమి లేవు. అయినను ఈమెను నేను వెంబడిస్తా అని తీర్మానం చేసుకుంటున్నదే. ఏంటిది? ఈమె మోయబురాలు, మోయబు స్త్రీ. మనమైతే విశ్వాసులముగా బలలో తీర్మానం చేసుకుంటున్నాం, బల దగ్గరకు వస్తున్నాం, ఆరాధిస్తున్నాం, బలో చేయి పెడుతున్నాం. ఈ రూతమ్మ లాంటి చక్కటి హృదయాన్ని మనం కలిగి ఉంటున్నామా? ఈ రూతమ్మ లాంటి చక్కటి హృదయాన్ని మనం కలిగి ఉంటున్నామా? లేదు.
విని వాళ్ళారా, వాస్తవంగా మరి అత్తను ప్రేమించే హృదయం కలిగిన స్త్రీ అంటే గ్రేట్గా మనం మెచ్చుకోవాలి. అదే గొప్ప ఆరాధన. గొప్ప ఆరాధన అంటే అదే. ఇక అత్తను ప్రేమించే హృదయం కలిగిన స్త్రీ సామాన్యంగా లేదు. హైదరాబాద్ నగరంలో ఒక లాయర్ సిస్టర్ ఆమె దగ్గర అప్పుడప్పుడు పోతుండేవాడిని నేను. ఆమె ఒకసారి ఇంత కట్ట తీసుకొని నా ముంగట పెట్టింది. బ్రదర్, ఈ కట్టేందో తెలుసా అన్నది. నాకేం తెలుసామా, మీ లాయర్స్ కదా. బ్రదర్, మీరు ఏమనుకోవద్దు, ఇదంతా కోడండ్ల కట్టాట. అది ఏం కట్ట? కోడండ్ల కట్ట. అది వీడికి ఏం జవాబు చెప్పాలో నాకు అసలు అర్థమవుతలేదు. ఏం తీరు చెప్పాలో అర్థమవుతలేదు. అత్తల మీద కేసు వేసినారు వాళ్ళు ఏం జవాబు చెప్పాలి కూడా నాకు తోస్తలేదు. బ్రదర్, మీరేమైనా చెప్తారా అని అడిగింది నన్ను. నేను లాయర్ని కాదమ్మా, నేను దేవుని సేవకుని, నాకేం తెలుసు, ఇవన్నీ తెలియదు నాని. కాబట్టి పీన వాళ్ళారా, ఈ రూతము లాంటి హృదయం మనం కలిగి ఉంటున్నామా? అది ముఖ్యంగా. ఈ రూతము లాంటి చక్కటి ఆరాధన మనం చేయగలుగుతున్నామా? ఏం ఆస్తిపాస్తు లేకున్నాను, ఏది లేకున్నాను, అత్తను ప్రేమించి అత్త కొరకు సమర్పించిన జీవితం కలిగి ఉందంటే, ఇంకా లోతుగా పోవాలంటే ఇంకా మన టైం లేదు. ఈ 2వ అధ్యాయానికి వస్తే ఇంకా లోతుగా కనబడుతుంది. పోయిన వాళ్ళారా, మరి కామోసు దేవతను పూజించిన స్త్రీ మోయాబు రాలు. మోయాబు అంటే తండ్రి ఎవరు అని అర్థం. మోయాబు అంటే తండ్రి ఎవరు అని కాడుగా అక్కడ కొంచెం జరిగే తేడా వస్తుంది అక్కడ మాటలు. కాబట్టి పోయిన వాళ్ళారా, ఏ వంశంలో పుట్టినా, ఎక్కడ పుట్టినా, ఏ కడుపులో పుట్టినా పర్వాలేదు, ఈ రూతమ్మ లాంటి హృదయం మనం దేవునిలో కలిగి ఉంటున్నామా అనేది కావాలి. ఓర్పా వెళ్ళిపోయింది, పర్వాలేదు, ఆమె మంచిదే, వెళ్ళిపోయింది. ఎక్కువ బతికి ఆమె చాప్టర్ క్లోజ్. ఇక బైబిల్ ఆమె పేరు లేదు. కానీ ఈమె పేరు మాత్రము లిఖించబడ్డది. రూతమ్మ పేరు లిఖించబడ్డది. గ్రేట్గా పొగడబడుతున్నది. అత్త చెప్పినట్టుగా తీర్మానం చేసుకుంటానికి ఆమె హృదయం ఒప్పుకున్నది. దేవునితో మాట్లాడుకున్నది ఆమె. అయ్యా, ఈ నయోమిని మా అత్తని నేను వదిలిపెట్టలేను. ఈమెను వెంబడిస్తా. ఎందుకు వెంబడించిందో ఆ దేవునికి ఆమె హృదయానికే తెలుసు. అంతే. కాబట్టి పోయిన వాళ్ళారా, మన విశ్వాసులుగా అలాంటి హృదయం కలిగి మనం జీవించడానికి ఇష్టపడుతున్నామా? లేకపోతే ఆచారంగా బలలో పాలు పొందుతున్నామా? ఆచారంగా ఆరాధిస్తున్నామా? ఏముంది ఇక్కడ? కానీ రూతమ్మకైతే ఏమి లేదు పాపం. ఒక పోయి మంచి చక్కబద్దామంటే అక్కడ భూమి లేదు, మంచిగా కొంచెం ఇంట్లో ఉండాలంటే ఇల్లు సరిగా లేదు. అలాంటి ఆమె ఇప్పుడు అత్తను వెంబడించే స్త్రీగా మారిపోయింది. కాబట్టి పోయిన వాళ్ళారా, దినదినం మన దేవునిలో ఎట్లా ఎదుగుతున్నాము, ఎట్లా దేవుని ఆరాధిస్తున్నాము, ఎట్లా దేవుని ప్రేమిస్తున్నాము. అరుదుగా ప్రేమించుట ద్వారా ఆ గర్భంలో ఎవరు పుట్టారు? ఓబేదు పుట్టాడు. బోయోజుకు భారీగా మారిపోయింది. బోయోజుకు ఓబేదు పుట్టాడు. ఓబేదు కడుపులో యెషై పుట్టాడు. యెషై కడుపులో దావీదు తండ్రి యెషై పుట్టాడు. ఆయన కడుపులో
గ్రేట్ అయిన రాజు పుట్టాడు. సరే, కాబట్టి మన యొక్క ఆరాధన, మనం బలిలో పాల్గొంటా, దేవుని ప్రేమిస్తా, ఇప్పుడు ఇద్దరు స్త్రీల ద్వారా మనం నేర్చుకున్నామా లేదా? అంతే. రహాబు వేశ్య, కానాను స్త్రీ. వాళ్ళ దేవుడు వేరే, యెహోవా దేవుని వాళ్ళు ప్రేమించిన వారు కాదు. తర్వాత ఈమె మోయాబు స్త్రీ, కామోదేవుని పూజించి యూదా వంశంలోనికి వచ్చింది ఆమె. చూడండి ప్రియ వాళ్ళారా, మన గ్రేట్ అయిన వంశాలు సాక్ష్యం ఏమంటే, నేను ఆ వంశం నుంచి, ఈ వంశం నుంచి, బ్రాహ్మణ వంశం నుంచి, రెడ్డి వంశం నుంచి గ్రేట్గా చెప్పేస్తుంటారు. ఇప్పుడు వీళ్ళ వంశం ఏంటిది? ఇది ఈమె వేశ్యావృత్తి గల స్త్రీ, ఈమె కామోదేవుని పూజించిన స్త్రీ. వీళ్ళ గర్భంలో ఎవరు పుట్టారు? దావీదు మహారాజు పుట్టాడు, సొలొమోను రాజు వచ్చాడు, రాజులు పుట్టారు. మన ఆరాధన అంత గ్రేట్గా ఉండాలి. మనం దేవుని ప్రేమిస్తా అంత గ్రేట్గా ఉండాలి. తర్వాత ఈ యొక్క రహాబు ఎంత గ్రేట్గా చెప్పేస్తుంది దేవుని గురించి, గ్రేట్గా పొగిడేస్తుంది ఆయన. వాళ్ళారా, ఆర్తిగా ఉన్నదే గ్రేట్ అయిన ఆరాధన. ఆడిగా ఉన్నదే గ్రేట్ అయిన ఆరాధన. ఈ గ్రేట్ అయిన ఆరాధన మనం కలిగి ఉందామా? నూతన సంవత్సరం లోపల కలిగి ఉందామా? ఇలాంటి ఆరాధన కలిగి ఉంటేనే మన నిజమైన విశ్వాసులమని అర్థం. నిజమైన విశ్వాసులు అర్థం. ఇప్పుడు మనం ప్రార్థన చేసుకున్నాం, కొందరు భక్తుల గురించి పెట్టిన ప్రార్థన చేసుకున్నాం, కడగబడ్డాం, ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు మన ఆరాధన గ్రేట్ అయిందిగా ఉండాలంతవరకే. ఏదిగా రాహు వాలే ఉండాలి మన ఆరాధన. రూతమ్మ మాదిరిగా ఉండాలి ఆరాధన. రూతమ్మ మాదిరిగా ఉండాలి. దావీదు మహారాజుగా మాదిరిగా ఉండాలి. ఏదిగా ఉన్నట్టయితే అదే నిజమైన ఆరాధన. గ్రేట్ అయిన ఆరాధన మనం చేస్తున్నాం. అలాంటి ఆరాధన చేద్దామా? అలాంటి ఆరాధన మనం చేద్దాం రండి. కొన్ని నిమిషాలు ఒక సహోదరుడు, ఒక సహోదరి, ప్రభువు గొప్పవాడు,